ఆమదాల వలసలో మహిళా భద్రత, విద్యార్థుల అవగాహన. పట్టణ సర్కిల్ శక్తి టీం 2 ఆధ్వర్యంలో టీఎస్ఆర్ నర్సింగ్ కళాశాలలో అవగాహనా సదస్సు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శక్తి టీం 2 ఇన్ఛార్జ్ విమెన్ హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు నిర్వహించారు. సుమారు 250 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రతకు ఎంతో ఉపయోగపడే శక్తి యాప్ గురించి, దాని అవసరం, ఉపయోగాలు వివరించారు. ప్రతి మహిళ తన మొబైల్లో తప్పనిసరిగా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం ఎలా పొందాలి, శక్తి యాప్ను ఎలా ఉపయోగించాలి అనే విషయాలను ప్రత్యక్షంగా చూపించారు. అలాగే ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్, గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలో విద్యార్థులకు వివరించారు. క్రమశిక్షణ తప్పనిసరి అని, ఎలాంటి వ్యసనాలకు, ఆకర్షణలకు లోను కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు టోల్ ఫ్రీ నంబర్లు గురించి వివరించి, అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. బాధితులు పోలీస్ రక్షణను ఎలా పొందవచ్చో కూడా వివరించారు. అదేవిధంగా పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, మిస్సింగ్ కేసులు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై కూడా స్పష్టమైన సమాచారం అందించారు. తల్లిదండ్రులు బాల్య వివాహం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి సమాచారం ఇవ్వాలని విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, సెక్రటరీ తమ్మినేని నాని, కళాశాల ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఉన్న మహిళల మొబైళ్లలో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసి చూపించారు. మొత్తంగా ఈ అవగాహన సదస్సు మహిళల భద్రతపై అవగాహన పెంచడంలో, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడంలో ఎంతో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు. దానికోసం ఆ న్యూ ట్రాక్ అనేది ఆ విధంగా వాడతారు. అలాగే పక్కన ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, నియర్ యూ అనేది ఒక పోలీస్ లోగో ఉంది. జస్ట్ ఈ లోగో ఆకారంలో ఒక పోలీస్ లోగో ఉంది. అది దేనికోసం అంటే, అది మన తెలియని ఏరియా అవ్వచ్చు, తెలిసిన ఏరియా అవ్వచ్చు, ఒక అన్నోన్ ఏరియాలో ఏదైనా ఒక థెఫ్ట్ కానీ, ఒక రాబరీ కానీ, లేదా ఒక దొంగతనం కానీ, లేదా ఒక యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి జరిగింది, ప్రమాదం అంటూ మనకు వచ్చింది. ఆ సందర్భంలో ఆ నియర్ యూ అనే దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఏమొస్తుంది చూడండి, 5 కిలోమీటర్ల లోపల ఏ పోలీస్ స్టేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, సర్వీస్ అయితే సర్వీస్, విజయవాడ అయితే విజయవాడ, అది లొకేషన్